హాయ్ వ్యూస్, వెల్కమ్ టు KNtv స్పెషల్ స్టోరీ. మారుమూల పల్లెలో పుట్టి శాసనసభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కాకుండా భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి తెలుగువాడిగా చరిత్ర సృష్టించిన రాజకీయ చాణక్యుడు PV నరసింహారావు గారు. తన జీవితాంతం దేశ అభివృద్ధికి, దేశ ప్రజల సంక్షేమం కోసం పరితపించిన నిరాడంబర నాయకుడు PV నరసింహారావు గారు. PV నరసింహారావు గారు తెలంగాణలోని వరంగల్ జిల్లా నరసంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయ్ సీతారామరావు దంపతులకు జన్మించారు. అయితే కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలకు సంతానం లేకపోవడంతో బంధువుల కొడుకు అయిన PVని దత్తత తీసుకున్నారు. PV గారికి 10 ఏళ్ల వయసులోనే సత్యం వివాహమైంది. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య, హన్మకొండలో గవర్నమెంట్ స్కూల్లో మెట్రికులేషన్ చదివారు. హైదరాబాద్ లో వందే మాతరం ఉద్యమం తారా స్థాయిలో ఉన్న సమయంలో ఇంటర్ చదవడానికి PV హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ నిజాం వారి నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ దాదాపు 300 మంది స్నేహితులతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం గేయాన్ని పాడారు. దాంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అతన్ను 1938లో బహిష్కరించారు. అప్పుడు ఓ మిత్రుడి సహాయంతో నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగ్పూర్లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ LLP చదివారు. చదువు పూర్తయ్యాక హైదరాబాద్ కు వచ్చి మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ లాయర్ గా చేరి స్వాతంత్ర ఉద్యమంలోనూ, హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత బూర్గుల రామకృష్ణారావు శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. 1952లో సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పొందారు. అయితే PV అపజయం ఎరుగని రాజకీయ జీవితం 1957 నుంచి ప్రారంభమైంది. 1957లో మంథని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా PV ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పదవి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. PV 1962లో మొదటిసారిగా మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగాను, 1964 నుండి 67 వరకు న్యాయ దేవాదాయ శాఖ మంత్రిగాను, 1967లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగాను, 1968, 71 కాలంలో న్యాయ సమాచార శాఖ మంత్రి పదవులను నిర్వహించారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడే చల్లారడంతో ముఖ్యమంత్రిని మార్చాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు వివాదాల జోలికి పోని వ్యక్తిత్వం, మచ్చలేని రాజకీయ నేపథ్యం ఉండడంతో PVకి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. దాంతో 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా PV ప్రమాణ స్వీకారం చేశారు. అది నచ్చని కాంగ్రెస్ హైకమాండ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ఆ విధంగా PV ముఖ్యమంత్రిత్వం అర్థాంతరంగా ముగిసింది. ఆ తర్వాత PV రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. ఇందిరాగాంధీ PVని 1973లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1975 వరకు ఆ పదవిలోనే PV పనిచేశారు. ఆ తర్వాత మొదటిసారిగా హన్మకొండ నియోజకవర్గం నుంచి లోక్సభకి ఎన్నికయ్యారు. ఆ సమయంలో హోంశాఖ, విదేశాంగ శాఖల బాధ్యతలు నిర్వహించారు. 1984లో మహారాష్ట్రలోని రామ్టెక్ నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ సమయంలో హోంశాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖకు రాజీవ్ గాంధీ నేతృత్వంలో పనిచేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూ సంస్కరణలను అమలు పరిచేందుకు కఠినమైన చర్యలు తీసుకున్నారు. దాంతో అది నచ్చని భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. అదే సమయంలో పార్టీలో అసమ్మతి తలెత్తింది. సరిగ్గా ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. ఆ సమయంలో అనువుగా మార్చుకున్న కొంతమంది సొంత పార్టీ నాయకులు PVని తెలంగాణ నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలా మంది రాజీనామా చేశారు. దాంతో రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8న కొత్త మంత్రులను తీసుకుని PV మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయని PV ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో కాంగ్రెస్ పార్టీకి ముందుండి నడిపించగలిగే నాయకుడు అవసరం అనడంతో తనకంటూ ప్రత్యేక గ్రూప్ లేని PV అందరికీ ఆమోదయోగ్యుడిగా కనపడ్డారు. దాంతో దేశ భవిష్యత్తును కాపాడడానికి ప్రధానమంత్రిగా ఒక తెలుగు
తెలుగువాడు బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. దాంతో 1991 జూన్ 21న భారతదేశ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాప్ రెడ్డిచే రాజీనామా చేయించి అక్కడ ఉప ఎన్నికల్లో గెలిచి పివి లోక్సభలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పివి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేకున్నా అతని అపార తెలివితేటలతో కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో అతనుకున్న అపార అనుభవంతో ఎన్నో కష్టాలు అధిగమించారు. పివి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించేందుకు తన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి అనేక సంస్కరణలు చేపట్టారు. ఆ సంస్కరణల ఫలితంగానే భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందింది. అందుకే పివిని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. అలాగే పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేశారు. కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినప్పుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విజయవంతంగా పివి విడిపించారు. ఒక పక్కన రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న పివి తన సాహిత్య ప్రీతిని వదిలిపెట్టలేదు. తెలుగు, ఇంగ్లీష్, హిందీయే కాక 17 భాషల్లో పట్టు ఉన్న పివి విశ్వనాథ సత్యనారాయణ రాసిన 1000 పడగల నవలను సహస్రఫన్ అన్న పేరుతో హిందీలోకి అనువదించారు. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. అలాగే ఇన్సైడర్ పేరుతో పివి రచించిన ఆత్మకథ నవల తెలుగులోకి లోపలి మనిషిగా అనువాదమైంది. ఈ నవల దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇవేగాక మరెన్నో వ్యాసాలు కలం పేరుతో పివి ప్రశ్నించారు. కాంగ్రెస్ వాది పేరుతో 1989లో మెయిన్ స్ట్రీమ్ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో రాజీవ్ గాంధీ పాలనను విమర్శించారు. అయితే తన ఆత్మకథ రెండో భాగం రాయాలని తలచిన పివి ఆ కోరిక నెరవేరకుండానే 2004 డిసెంబర్ 23న కన్నుమూశారు. పివి నరసింహారావు మరణించిన తర్వాత అతని అంత్యక్రియలు న్యూఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో జరగలేదు. మాజీ ప్రధాని మరణిస్తే ఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాల్సిన కేంద్ర ప్రభుత్వం భౌతిక కాయాన్ని రాష్ట్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పివి అంత్యక్రియలను సరిగ్గా నిర్వహించలేదు. అలాగే మరణించిన ప్రతి మాజీ ప్రధానికి ఢిల్లీలో స్మారక చిహ్నాలు ఏర్పాటు చేస్తారు. కానీ పివికి ఆ గౌరవం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత వరకు కనీసం పివి నరసింహారావు గారి గుర్తుగా ఏ రాజకీయ పార్టీలు విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం నరసింహారావు గారికి అందాల్సిన గౌరవాన్ని తిరిగి తీసుకొచ్చారు. ఇక ఈ రోజు పివి నరసింహారావు గారి శత జయంతి కావడంతో ఈ రోజు నుంచి శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వెల్లడించారు. పివి మన టీవీ అని గొప్పగా చెప్పుకునే విధంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఇది ఇవాల్టి KNtv స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం.